ఉద్యమాల అడ్డా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగు పెట్టిండు తెలంగాణ ముఖ్యమంత్రి. అవు మరి రాష్ట్రం తెచ్చుకున్నాక సీఎం వచ్చుడు ఇదే తోల్తా. 10 ఏళ్ల పాత ముఖ్యమంత్రి గారు ఒక్క పారిగిన రాలే మరి. ఉస్మానియా 100 ఏళ్ల పండుగకు రాలేదనుకుంటా ఇట్లొచ్చి అట్లా పోయిండు గంతే. అది కూడా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి సార్ వచ్చినందుకు. ఇవాళ రేవంత్ రెడ్డి సార్ వచ్చి 2 హాస్టళ్లు చాలు చేసిండు, 80 కోట్లతోటి కట్టినాయి. అట్లనే ఇంకో 2 కట్టేదానికి పనులు చాలు చేసిండు. 10 కోట్లతోటి డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ కట్టబోతున్నారు. అంతా తిరిగి చూసినాక ఠాకూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టిండు. 20 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రికి ఈసారి ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ. ఓయూలో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని బలిదానాలు యాద్ చేసినాక డెవలప్మెంట్ కోసం ఎంతైనా ఖర్చు పెడతామని మాట ఇచ్చిండు. ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? అడగకపోతే మీదే పేదరికం. అది నా తప్పు కాదు, అది మీ తప్పు. అయితే ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి సార్ రావద్దని కొందరు లొల్లి చేసిండ్రు కదా. మళ్ళీ డిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి, నేను వస్తా. ఆ ఏళ్ళ నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే. ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు. 10 ఏళ్లలో ఓయూను బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదని గరమయ్యిండు సారు. ఆనాడు ఉన్నాయన గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటే ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడితే మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చదువుకోవడానికి గుంటూరు పోలేదు, లేకపోతే పూనా పోలేదు, లేకపోతే అమెరికా పోలేనే. అట్లనే గచ్చిపోలి భూముల ముచ్చటకి నిలబెట్టిండు. పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు, సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఏ ముచ్చట ఎట్లున్నా ఇన్నేళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి సార్ వచ్చి తక్లీఫ్లు అరుచుకొని ఎంతైనా ఖర్చు పెడతామని మాటిచ్చినందుకు ఓయూలో చదివేటోళ్ళు అయితే తారీఫ్ చేస్తుండ్రు.